వస్తున్న ఈ జంపింగ్ నేతల వల్ల కూటమిలో చిచ్చు మొదలైంది. ప్రధానంగా తెలుగుదేశం పార్టీ నేతల మధ్య, తెలుగు తమ్ముళ్ళ మధ్య ఒక చిచ్చు అయితే రాజేసుకుంటుంది. ఎందుకంటే కొంతమంది వైసీపీ నుంచి టీడీపీలోకి, అక్కడ గేట్లు ఓపెన్ లేకపోతే, టీడీపీలో సాధ్యం కాకపోతే వాళ్ళ ప్రాంతాన్ని, వాళ్ళ అవసరాన్ని బట్టి ఇటు జనసేనలోకి, ఇటు బీజేపీలోకి వెళ్ళిపోతున్నారు. ఈ వలస నేతల వల్ల స్థానికంగా ఉన్న లోకల్ నేతలు చిరుబురులాడుతున్నారట. వాళ్ళని ఎలా తీసుకుంటున్నారు పార్టీలోకి అని ప్రశ్నిస్తున్నారట. ఇప్పుడు ఇదే ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూటమి కట్టిన టీడీపీ, బీజేపీ, జనసేన మధ్య ఇన్నాళ్ళు ఇప్పటి వరకు ఒక మంచి సమన్వయం అయితే కనిపించింది. కానీ ఇప్పుడు ఎప్పుడైతే వైసీపీ నేతలు పార్టీలో చేరికలు అనేవి పెరిగినాయో, ఇటు బీజేపీలో కానీ, జనసేనలో కానీ, టీడీపీలో కానీ, ఒక్కసారిగా వీళ్ళ మధ్య ఈ వాగ్వాదాలు కూడా మొదలైనవి. ఎందుకంటే ఒక నాయకుడు, కొత్త నాయకుడు వచ్చాడంటే, వైసీపీ నుంచి వచ్చాడంటే, క్యాడర్ మొత్తం అదే పార్టీలోకి వచ్చిందంటే మిగిలిన వాళ్ళు అటు ఉండాలి, ఇటు ఉండాలో తెలియదు. స్థానికంగా కూడా వాళ్ళకున్న ప్రాధాన్యత తగ్గిపోతుంది, ప్రజల్లో కానీ, కార్యకర్తల్లో కానీ. అది నిజంగా వాళ్ళకి